బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలోని పశు వైద్య వర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గేటుకు తాళం వేసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కాలర్షిప్ కోసం 31 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తుండటంతో వీసీ హాస్టల్స్ కు సెలవు ప్రకటించారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? పశు వైద్య వర్సిటీ వద్ద విద్యార్థులు ఏం కోరుతున్నారు? వీసీ ఏం చెప్తున్నారు? ప్రియా, గత 31 రోజులుగా ఏదైతే స్కాలర్షిప్లు పెంచాలంటూ ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థులు ఈరోజు ఏదైతే రెండు మెయిన్ గేట్లకు తాళాలు వేసి వీసీతో పాటు ఇతర అధికారులు ఎవరిని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం వీసీ ఏదైతే విద్యార్థులతో చర్చలు జరుపుతున్నారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి. మరోవైపు చూడొచ్చు, ఇక్కడ వీసీ విద్యార్థులతోనూ అదేవిధంగా వీరందరితోనూ మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం నుంచి హాస్టల్స్ను నిరవధికంగా మూసివేయడంతో పూర్తిగా విద్యార్థులు తమ లగేజ్తో బయటికి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం విద్యార్థి సంఘాలతో అటు వీసీతో పాటు అడిషనల్ ఎస్పీ మనోహరాచారి మాట్లాడుతున్నారు. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తమ స్కాలర్షిప్ పెంపించే పూర్తి స్థాయిలో పెంచాలి, మెడికోస్కి ఏ విధంగా స్కాలర్షిప్ ఇస్తారో అదేవిధంగా తమకు కూడా స్కాలర్షిప్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వారి స్కాలర్షిప్ను కొంతవరకు పెంచింది. ఏదైతే 7,000 నుంచి 10,000 వరకు, అదేవిధంగా కొంత పీజీ విద్యార్థులకు కొంత. అయితే ఇది చాలదు, పూర్తి స్థాయిలో 100% వరకు పూర్తిగా పెంచాలంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. వారి ఆందోళన సందర్భంగా విద్యార్థులు ఎక్కడికెక్కడ ఏదైతే గేటుకు తాళం వేశారో ఈ విధంగా తాళం వేసి ఉదయం నుంచి బయటికి రాకుండా ఉన్నారు. అయితే వీరి లగేజ్ను కూడా బయటకు తెచ్చుకోమని అధికారులు ఆదేశించారని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం వీసీతో పాటు డీన్ వీరందరూ ఇక్కడ విద్యార్థులతో మాట్లాడుతున్న పరిస్థితి. ఓవైపు ఇటు అయితే ఏదైతే అన్ని ప్రభుత్వ వర్గాలు అందరి వరకు తీసుకెళ్ళాం కానీ ఎక్కడ ఎలాంటి తమకు అనుకూలంగా ఏమాత్రము ఫలితం రాకపోవడం వల్లనే సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామంటున్నారు. ఇక్కడ వీసీ గారు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, సమ్మె స్కాలర్షిప్లు కూడా పెంచామని చెప్తున్నారు. ఈ సందర్భంలో మరి ఇంకా వీరు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఏదైతే వీసీ ప్రస్తుతం విద్యార్థులతో మాట్లాడుతున్నారో మనం చూడవచ్చు. ఇప్పుడు మెస్ హాస్టల్స్ ఓపెన్ అని చెప్పేశాను, ఓకేనా? సెకండ్ ఏంటంటే వాళ్ళతో పైన చర్చలకు తీసుకెళ్ళాలి అని అంటున్నారు. ఆల్రెడీ మిమ్మల్ని తీసుకెళ్ళాను కదా, తీసుకెళ్తామని చెప్పండి. పోయేదేమంటే సరేనయ్యా, తీసుకెళ్తాము, ఓకేనా? తీసుకెళ్తామని చెప్తున్నాను కదా. హలో, ఏదైతే 3 రోజుల క్రితం విద్యార్థులు ఏదైతే పశుసంవర్ధక శాఖ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశారో ఆయన వీరి విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా గతంలో మేము పెంచినాము, అవే తొందరలో జీవో కూడా వస్తుందంటూ కూడా తెలియజేసిన పరిస్థితి. కానీ ప్రస్తుతం జరుగుతున్న సమ్మె ఏదైతే ఇటు తిరుపతితో పాటు గన్నవరం, అదేవిధంగా ప్రొద్దుటూరు, ఇదే విధంగా మరో చోట మొత్తం 4 కళాశాలలో జరుగుతున్న పరిస్థితి. మొత్తం 1000 మంది విద్యార్థులు పైగా గత నెల రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తమకు 100% స్కాలర్షిప్లు పెంచితేనే ఖచ్చితంగా తాము ఆందోళన విరమించేది లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ రోజు ఉదయం పోలీసులు కానీ అదేవిధంగా ఇటు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఏమాత్రము పోలీసులు కానీ లోపలికి అధికారులు పక్కన పెట్టుకుని చెప్తున్నాం కదా, మేము సైడ్ చెప్తున్నామా? You are every right to protest. That you are every right to protest. దానిలో డౌట్ లేదు. మేము ముందే చెప్తున్నాం, పీస్ఫుల్ గా చేసుకోమని చెప్తున్నాం కదా. పీస్ఫుల్ గా అది వినాలి కదా. సార్ ఓకే సార్, మాకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. మేము
చర్చలు ఫ్రూట్ఫుల్ గా జరిగేంత వరకు మేమైతే స్ట్రైక్ చేస్తాము. దానికి యూనివర్సిటీ నుంచి ఎటువంటి ఇలాంటి యాక్షన్స్ ఏమి తీసుకోకుండా మేము చేసేదానికి శాంతియుతంగా మాకు సపోర్ట్ చేయడం పర్లేదు, కానీ ఇలాంటివి ఏమి తీసుకోరనేసి యూనివర్సిటీ నుంచి మాకు మీ నుంచి సపోర్ట్ వచ్చింది కాబట్టి వీఆర్ రెడీ టు ఓపెన్ ద గేట్ సార్. వీఆర్ రెడీ టు ఓపెన్ ద గేట్ సార్. చెప్తున్నాను సార్, మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా మాకు వాటర్ లేదు. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ ఎవరికి పుట్టింది లేదు. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా మాట్లాడిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయడానికి ఫాస్ట్ ఇప్పుడు జరిగిపోయిన దానికి మేము సొల్యూషన్ ఇవ్వలేము. ఓన్లీ ఫ్యూచర్ కి మేము సొల్యూషన్ ఇవ్వగలం, ప్రెసెంట్ సొల్యూషన్ ఇవ్వగలిగాము. జరిగిపోయిన దానికి సొల్యూషన్ ఇవ్వలేదు, రేపటి నుంచి జరగకుండా చూసుకుంటాం అంతే, సింపుల్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే రైట్ రానన్నా అలా పని లేదండి చెప్పండి. ఎవ్రీబడి వాంట్ అది కాదు బాబు, ఎవ్రీబడి వాంట్స్ టు డెమాన్స్ట్రేట్ themselves and it's not correct. పవన్ 3 డిమాండ్స్ అయిపోయినాయి కదా, ఇంకేం ప్రాబ్లమ్ కాదు. రైట్ దామోదర్. థ్యాంక్ యూ.